న్యూయార్క్ ఇండియా పెరేడ్ లో రామమందిర శకటాన్ని ప్రదర్శించడంపై హిందూ ముస్లిం సంస్థల మధ్య రగడ రాజుకుంది. బాబ్రీ విధ్వంసానికి ప్రతీకైన శకటాన్ని ఎలా ప్రదర్శిస్తారని అమెరికా ముస్లిం సంస్థలు ప్రశ్నించగా, రాముడు ఓ మతానికి ప్రతినిధి కాదని, ఓ నాగరికతకు ప్రతిబింబమని హిందూ సంస్థలు కౌంటర్ ఇచ్చాయి. అమెరికా న్యూయార్క్ నగరంలో ఇండియా డే పరేడ్లో అయోధ్య రామమందిర శకటాన్ని ప్రదర్శించడంపై వివాదం రాజుకుంది. ఇండియా డే పరేడ్లో ఒక మతానికి సంబంధించిన శకటాన్ని ఎలా ప్రదర్శిస్తారని కొన్ని ముస్లిం సంస్థలతో పాటు ఇతర సంస్థలు న్యూయార్క్ మేయర్, గవర్నర్కి లేఖ రాశాయి. అయితే అయోధ్య శకటానికి మతంతో సంబంధం లేదని, అధికారుల అనుమతితోనే శకటాన్ని ప్రదర్శిస్తున్నామని హిందూ సంఘాలు కౌంటర్ ఇస్తున్నాయి. ఇండియా డే పరేడ్లో అయోధ్య శకటాన్ని ప్రదర్శించడం బాబ్రీ విధ్వంసాన్ని గుర్తు చేయడం, హిందూ జాతీయవాదాన్ని పెంచి పోషించడం కిందకే వస్తుందని ముస్లిం సంఘాల ఆరోపణ. భారత్ సెక్యులర్ దేశమని, ఇటువంటి ప్రదర్శనలతో చెడు సాంప్రదాయానికి తెరతీసినట్లే అవుతుందని న్యూయార్క్ మేయర్కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అయోధ్య రామమందిర శకటం ప్రార్థనా స్థలానికి ప్రతీక అని, హిందూ దేవతల్ని ప్రదర్శిస్తే ఎలా నేరమవుతుందని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మత స్వేచ్ఛను అడ్డుకోవడం తగదని ముస్లిం సంఘాలకు కౌంటర్ ఇచ్చాయి. वो भारत के 1 बिलियन से ज्यादा हिंदू और नॉन हिंदुओं को रिप्रेजेंट करता है. ऐसा नहीं है कि सिर्फ हिंदुओं के लिए भगवान राम रेलेवेंट है. हमने कैपिटल हिल में इस साल के शुरू में एक एग्जीबिशन किया था जिसमें रामायण का जो महत्व है उसके पूरे एशिया में महत्व को हमने दिखाया था. और यहाँ का नेशन का जो कैपिटल है उसका जो कांग्रेस है वहां पे ये एग्जीबिशन हुआ था. तो उसमें मलेशिया, इंडोनेशिया, नेपाल, श्रीलंका, इवन फिलीपींस विच इज द ओनली कंट्री, एशिया का सिर्फ एकमात्र कैथोलिक कंट्री है, क्रिश्चियन कंट्री है, ऑफिशियल क्रिश्चियन कंट्री, वहां से भी रिप्रेजेंटेटिव आए थे. बिकॉज इवन फिलीपींस में भगवान राम के ऊपर काफी सारा कल्चरल उनका बैकग्राउंड है. ఇండియా డే పరేడ్లో అయోధ్య శకటాన్ని వ్యతిరేకిస్తూ కౌన్సిల్ ఆఫ్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్, ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్, హిందూ ఫర్ హ్యూమన్ రైట్స్ లేఖ రాశాయి. న్యూయార్క్ పరేడ్లో 18 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తున్న అయోధ్య శకటాన్ని ప్రదర్శించారు. అమెరికాలో విద్వేషాలకు తావులేదన్నారు న్యూయార్క్ మేయర్. మొత్తానికి న్యూయార్క్ ఇండియా పరేడ్లో రామమందిర శకటం హాట్ టాపిక్ గా మారింది.